అనగనగా ఒక చిన్న ఊరిలో టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ముగ్గురు స్నేహితులు కలిసి నది స్నానమున చేసే శివాలయముకు వెళ్లి శివుణ్ణి దర్శించుకుందాం అని బయలుదేరారు. దారిలో ఎదురుగా ఒక పెద్ద ఎద్దుల బండి వస్తుంది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తరువాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సోమసిల్లి పడిపోయింది. కొంతసేపటి తరువాత శివుడు ప్రత్యక్షమయ్యి, ఓ ఉల్లిపాయ, నీ బాధకు కారణమేమిటి? ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు. పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించుకుంది. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటిగానే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి బాధపడ్డాం. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కాని నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి అంటూ తన బాధ విన్నపించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం అంటూ పరమశివుడు మాయమయ్యాడు. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న నిజమైన కథ.